బీజేపీ కార్యకర్తల తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని ఈడ్చిపడేశారు. ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ క్యాడర్ మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా కాకుండా బృందాలుగా వస్తూ ఉండడంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు సమస్యగా మారింది. ఒక బ్యాచ్ అడ్డుకుని అరెస్ట్ చేసేలోపు మరొక బ్యాచ్ రావడం ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బీజేపీ మహిళా కార్యకర్తలు అసెంబ్లీ దగ్గర ఆందోళనకు దిగారు. బీజేపీ కార్యకర్తల తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలతో కలిసి అసెంబ్లీకి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని ఈడ్చిపడేశారు. ఈ సందర్భంగా పోలీసులు బీజేపీ క్యాడర్ మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడ తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్తలు ఒక్కసారిగా కాకుండా బృందాలుగా వస్తూ ఉండడంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు కూడా సమస్యగా మారింది. ఒక బ్యాచ్ అడ్డుకుని అరెస్ట్ చేసేలోపు మరొక బ్యాచ్ రావడం ఇబ్బందికరంగా మారింది. మరొక వైపు బీజేపీ మహిళా కార్యకర్తలు అసెంబ్లీ దగ్గర ఆందోళనకు దిగారు. నవీన్ కాంగ్రెస్ 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 ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. ఏదైతే వాగ్దానాలు 6 గంటలు వాగ్దానం చేశారో ఈ 6 గంటల వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? మీరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. మీ యొక్క విద్యార్థుల రీఫండ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైంది? రిటైర్మెంట్ బెనిఫిట్లు ఏమైనాయి? రైతు భరోసాలు ఏమైనాయి? ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వము ఈ అన్నిట్లో వైఫల్యం చెందింది. ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ప్రజల వ్యతిరేకంగా ప్రభుత్వం అయింది. కాబట్టి ఈ అసెంబ్లీ ఫైటింగ్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ which has failed to fulfill its promises. The students, the farmers, the middle class families are suffering. Today we have tried to घेराव the assembly, but the police have arrested. భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. ఏదైతే వాగ్దానాలు 6 గంటలు వాగ్దానం చేశారో ఈ 6 గంటల వాగ్దానాలు ఎక్కడ పోయినాయి? మీరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. మీ యొక్క విద్యార్థుల రీఫండ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఏమైంది? రిటైర్మెంట్ బెనిఫిట్లు ఏమైనాయి? రైతు భరోసాలు ఏమైనాయి? ఈ రోజు ఈ యొక్క ప్రభుత్వము ఈ అన్నిట్లో వైఫల్యం చెందింది. ఎంత గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ప్రజల వ్యతిరేకంగా ప్రభుత్వం అయింది. కాబట్టి ఈ అసెంబ్లీ ఫైటింగ్ అగేన్స్ట్ ది గవర్నమెంట్ which has failed to fulfill its promises. The students, the farmers, the middle class families are suffering. Today we have tried to కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి వస్తున్నారు. మహిళా కార్యకర్తలను అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అయితే మహిళా పోలీసులు తక్కువగా ఉండడంతో బీజేపీ కార్యకర్తలను అడ్డుకోలేక